పరిస్థితి ఎలా ఉందంటే ఒకవైపేమో మహానాడు, మరొక వైపేమో మహామూడు. ఇది కడప జిల్లా పరిస్థితి. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ 27, 28, 29 తేదీలో జిల్లాలో మహానాడు నిర్వహిస్తా ఉంది. ఇది ఒక కోణం. కానీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేసి 11 నెలలు పూర్తయింది. రాష్ట్ర విభజన జరిగి 11 సంవత్సరాలు పూర్తి కావస్తా ఉంది. ఈ కాలంలో కడప జిల్లాకు అనేక అన్యాయాలు జరిగాయి. దాంట్లో ప్రధానమైన అన్యాయాలు 11. మీరు 11 నెలలు పూర్తి చేశారు, 11 సంవత్సరాలు పూర్తయింది. జిల్లాకు జరిగిన అన్యాయాలు 11 అన్యాయాలు ప్రధానమైనవి. నంబర్ 1, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో షెడ్యూల్డ్ 13 ప్రకారంగా కడప జిల్లాలో శైల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కావాలి. అది కాలేదు. ఇది నంబర్ 1 అన్యాయం. నంబర్ 2, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3 కింద కడప జిల్లాతో పాటు రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ అమలు కావాలి. అది అమలు కాలేదు. అది రెండవ అన్యాయం. మూడవది 2008-9 రైల్వే బడ్జెట్లో ఆనాడు కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కడప జిల్లా, రాయలసీమ సమగ్రాభివృద్ధి దృష్టిలో పెట్టుకొని కడప, రాయచోటి, మదనపల్లి, బెంగళూరు రైల్వే మార్గాన్ని, బ్రాడ్గేజ్ రైల్వే మార్గాన్ని మంజూరు చేయడం జరిగింది. కడప నుండి పెళ్లిమల వరకు పూర్తయింది. రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వని కారణంగా రైల్వే శాఖ పనులు నిలిపేసింది. ఇది మూడవ అన్యాయం. నాలుగవది కడప, రాజంపేట, కోడూరు, రేణిగుంట జాతీయ రహదారి శాంక్షన్ అయి 15 నెలలు పైన అయింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఇంతవరకు మొదలే కాలేదు. ఐదవది, జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ, అది పులిందల మెడికల్ కాలేజీ ప్రభుత్వ వైద్య కళాశాలకు నేషనల్ మెడికల్ కమిషన్ 2024-25 విద్యా సంవత్సరానికి 50 MBBS సీట్లు కేటాయిస్తే మాకు వద్దు అని చెప్పేసి చంద్రబాబు ప్రభుత్వం లేఖ రాసింది. ఇది ఇంతవరకు ఎక్కడా జరగని వింత. 50 MBBS సీట్లు కేటాయిస్తే మాకు 100 కావాలా, 150 కావాలా అని అడగాల్సింది పోయి ఆ MBBS సీట్లు వద్దని నేషనల్ మెడికల్ కమిషన్కు లేఖ రాసింది. పర్యవసానంగా పోయినసారి 50 MBBS సీట్లు కోల్పోయాం. ఈ సంవత్సరం 150 రావాలి 2026కు, అవి రాలేదు. ఇంకా కళాశాల ప్రారంభం కాలేదు. ఇది ఐదవ అన్యాయం. ఆరవది, కాశీనాయన నిర్యాణమైనటువంటి జ్యోతి క్షేత్రంలో వీళ్ళు సనాతన ధర్మం అని చెప్పి చెప్తా ఉంటారు. సనాతన ధర్మానికి ఒక మూల పురుషుడుగా ఉన్నటువంటి కాశీనాయన క్షేత్రంలోని ఆలయ కట్టడాలను వీళ్ళ హయాంలో కూల్చివేయడం జరిగింది. ఇప్పటికీ అటవీ శాఖ అనుమతులు తేలేదు. ఆ విధంగా అదొక అన్యాయం జిల్లాకు జరిగింది. తర్వాత 7వ అన్యాయం, జిల్లాలో కొప్పర్తి పారిశ్రామిక వాడకు కేంద్ర ప్రభుత్వం MSME టెక్నాలజీ సెంటర్ను 250 కోట్ల రూపాయలకు మంజూరు చేస్తే దాన్ని అమరావతికి తరలిస్తూ జీవో జారీ చేయడం కూడా జరిగింది. కానీ ఈ లోపల కడప ప్రజల ఆగ్రహానికి తట్టుకోలేక ఆ జీవోను తాత్కాలికంగా అట్లా వాయిదాలు వేసింది. కాబట్టి ఇదొక అన్యాయం. 8వ అన్యాయం, జిల్లాలో తెలుగంగ, గాలేరు నగిరి ఇవి ప్రధానమైన ప్రాజెక్టులు. అవి ఎక్కడ వేసిన కొంగలు అక్కడే చందాన్ని ఉడిపోయినాయి నిధులు లేక. పక్కనే అన్నమయ్య ప్రాజెక్టు అతిగతి లేదు. ఇది 8వ అన్యాయం. 9వది, జిల్లాకు ఒక మంత్రి పదవి లేదు. గతంలో ఈ జిల్లా నుండి ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. అలాంటిది ఈ కూటమి పాలనలో జిల్లాకు ఒక్క మంత్రి పదవి కూడా లేదు. అంటే అర్హులు లేరా ఈ జిల్లాలో? రాజకీయ కురువృద్ధుడైనటువంటి వరదరాజరెడ్డికి అర్హత లేదా? లేదా ఒక మహిళ ఇవ్వాలనుకుంటే మహిళా నాయకురాలు మాధవరెడ్డికి లేదా?
ఏదో ఒక యువకుడు ఇవ్వాలనుకుంటే కృష్ణ చైతన్య రెడ్డికి అర్హత లేదా? లేదా ఒక బీసీకి ఇవ్వాలనుకుంటే పుట్ట సుధాకర్ యాదవ్ అర్హుడు కాదా? లేదు ఒక రాజకీయ ఆరితేరిన నాయకుడు కావాలనుకుంటే బీజేపీ తరఫున ఆదినారాయణ రెడ్డి లేరా? అంటే వీళ్ళ మంత్రి పదవికి ఎవరు అర్హులు కాదా? వీళ్ళు 26 జిల్లాలు ఉన్నాయి, 25 మంత్రులు ఉన్నాయి, ఇంకొకటి ఖాళీగా ఉంది. గతంలో ముందు చెప్పినట్టు ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి రిప్రజెంట్ చేసినటువంటి జిల్లా, పక్కనేమో సత్యసాయి జిల్లాకు 2 మంత్రి పదవులు. ఆ జిల్లాకు చెందిన మంత్రి ఇక్కడ ఇన్ఛార్జి మంత్రి, కానీ ఈ జిల్లాలో మంత్రి పదవికి ఎవరు అర్హులు లేరు. కాబట్టి ఇది సిగ్గుచేటటువంటి విషయం, ఇది ఒక అన్యాయం. దాని తర్వాత చైర్మన్ పోస్టు, నామినేటెడ్ చైర్మన్ 3 దఫాలుగా దాదాపు కొండపేటి చేంతాడులా 100కి పైగా చైర్మన్ పోస్టు ఇచ్చారు. ఈ జిల్లా నుండి ఒక్కరికి లేదు. ఈ జిల్లాలో లేరా? అర్హులు లేరా? అమీర్ బాబు అర్హుడు కాదా? గోవర్ధన్ రెడ్డి అర్హుడు కాదా? హరిప్రసాద్ అర్హుడు కాదా? లక్ష్మణరెడ్డి అర్హుడు కాదా? నితీష్ రెడ్డి అర్హుడు కాదా? ఉక్కు ప్రవీణ్ అర్హుడు కాదా? లింగారెడ్డి అర్హుడు కాదా? భూపేష్ రెడ్డి అర్హుడు కాదా? బీటెక్ అర్హుడు కాదా? తూగుట్ల మధుసూరుడు అర్హుడు కాదా? ఇంకా అనేక మంది ఉన్నారు. 100కి పైగా ఉండేది 26 జిల్లాలు, 100కి పైగా పోస్టు, ఒక్క నామినేటెడ్ చైర్మన్ పోస్టు. తర్వాత టీటీడీ మెంబర్, టీటీడీ ఒక జంబో విమానం, అనేక మందికి ఎక్కడెక్కడోళ్ళకి ఇచ్చారు, వేరే రాష్ట్రం వాళ్ళకు, వేరే ప్రాంతం వాళ్ళకందు. పక్కనే తిరుపతికి పక్కనే ఉన్నటువంటి టీటీడీ కడప జిల్లా నుండి ఒక సభ్యునికి ఇచ్చడానికి ఈ జిల్లాలో అర్హులు నోచుకోలేదా? కాబట్టి ఈ విధంగా జిల్లాకు